మాల్దీవ్స్ దేశానికి చెందిన మరియం షౌనా అనే ఒక మినిస్టర్ మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ లక్షద్వీప్లో ఉన్న ఐలాండ్స్ని డెవలప్ చేసి ఒక టూరిస్ట్ డెస్టినేషన్గా ప్రమోట్ చేస్తున్నందుకు ఆయన్ని ద పప్పెట్ ఆఫ్ ఇజ్రాయెల్ అని కామెంట్ చేశారు. మరొక గవర్నమెంట్ అఫీషియల్ అయితే ఇండియా ఒక నీట్నెస్ లేని దేశమని మనం మాల్దీవ్స్తో పోటీ పడలేమని చాలా ఇన్సల్టింగ్గా కామెంట్స్ చేశారు. అయితే నిజానికి నరేంద్ర మోడీ గారు లక్షద్వీప్ని విజిట్ చేసినప్పుడు ఆయన మాల్దీవ్స్ గురించి కానీ వాళ్ళ టూరిజం గురించి కానీ ఎక్కడా మాట్లాడలేదు. ఆయన కేవలం ఇండియన్ టూరిజంని ప్రమోట్ చేయడానికి మాత్రమే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయినా సరే మరి మోడీని టార్గెట్ చేసి మాల్దీవ్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎందుకని ఇలాంటి ఇన్సల్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు? గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బాయ్కాట్ మాల్దీవ్స్ అనే ట్యాగ్ లైన్ బాగా వైరల్ అవుతుంది. అండ్ దీనివల్ల మాల్దీవ్స్ వెళ్ళాలనుకున్న కొన్ని వేల మంది ఇండియన్స్ వాళ్ళు బుక్ చేసుకున్న హోటల్స్ అండ్ ఫ్లైట్ టికెట్స్ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అయితే అసలు దీని అంతటికీ కారణం ఏంటి? అండ్ మాల్దీవ్స్ గవర్నమెంట్ వాళ్ళ అఫీషియల్స్ మీద ఎలాంటి కామెంట్స్ చేసినందుకు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 2019లో వచ్చిన కరోనా వల్ల మన దేశంలో దాదాపు 3 సంవత్సరాల పాటు టూరిజం అనేది చాలా వరకు మూతపడింది. అండ్ కరోనా తగ్గి అన్నీ ఓపెన్ అయిన తర్వాత కూడా అనుకున్న రేంజ్లో ఇండియాలో టూరిజం అనేది డెవలప్ అవ్వలేదు. సో ఇది గమనించిన పిఎం మోడీ గారు మన దేశంలో ఉన్న టూరిజంని డెవలప్ చేయడానికి సొంతంగా ఆయనే కొన్ని స్టెప్స్ తీసుకున్నారు. వాటిలో భాగంగానే 2021లో డైరెక్ట్గా పిఎం మోడీ గారే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న తులిప్ గార్డెన్ అనే ప్లేస్కి విజిట్ చేసి అక్కడ ప్రజలు ఇస్తున్న హాస్పిటాలిటీని ఎంజాయ్ చేయమని ట్విట్టర్లో సజెస్ట్ చేశారు. అండ్ ఆ ఒక్క ట్వీట్ వల్ల జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న తులిప్ గార్డెన్ అనే ఏరియా సడన్గా టూరిస్టులతో నిండిపోయింది. సో ఇది గమనించిన మోడీ గారు తర్వాత కూడా ఇండియాలో ఉన్న చాలా ప్లేసెస్ని తను పర్సనల్గా విజిట్ చేసి సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. సో అందులో భాగంగానే 2024 జనవరి 4న ఇండియాలో అంతర్భాగమైన లక్షద్వీప్ ఐలాండ్కి ఆయన విజిట్ చేసి అక్కడ ఉన్న అట్రాక్టివ్ లొకేషన్స్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ని ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసి లక్షద్వీప్లో ఉన్న సీనిక్ బ్యూటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని ట్వీట్స్ చేశారు. అండ్ ఆ ట్వీట్స్ చేసిన కొన్ని గంటల్లోనే ఎంతోమంది ఇండియన్స్ లక్షద్వీప్ ఐలాండ్స్ గురించి అండ్ అక్కడ ఉన్న టూరిస్ట్ డెస్టినేషన్స్ గురించి చాలా ఎక్కువగా గూగుల్లో సెర్చ్ చేశారు. ఎంతలా అంటే ఆయన సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేసిన ఒక రోజులోనే ఇండియాలో గూగుల్లో అత్యధికంగా సెర్చ్ చేసిన నేమ్స్లో లక్షద్వీప్ ఐలాండ్స్ 9th ప్లేస్కి వచ్చేసింది. అంటే మీరే అర్థం చేసుకోండి మోడీ గారి ప్రమోషన్కి ఏ రేంజ్లో రెస్పాన్స్ వచ్చిందో. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఆయన చేసిన ఏ ట్వీట్లో కూడా మాల్దీవ్స్ గురించి కానీ వాళ్ళ టూరిజం గురించి కానీ ఎక్కడా మాట్లాడలేదు. ఆయన కేవలం లక్షద్వీప్ యొక్క టూరిజంని ప్రమోట్ చేయడానికి మాత్రమే ట్వీట్స్ చేశారు. కానీ సర్ప్రైజింగ్లీ మోడీ గారు లక్షద్వీప్ని ప్రమోట్ చేయడం చూసి మాల్దీవ్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ అయిన జాహిద్ రమీజ్ అండ్ మరియం షైనా అనే వ్యక్తులు నెగిటివ్ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఈ జాహిద్ రమీజ్ అనే వ్యక్తి ప్రోగ్రెసివ్ పార్టీ తరపున 2013 నుండి మాల్దీవ్స్ పార్లమెంట్లో మెంబర్గా ఉన్నారు. అండ్ ఇంకొకరు మరియం షౌనా, ఈమె ప్రెజెంట్ మాల్దీవ్స్ గవర్నమెంట్లో ఒక మినిస్టర్. అయితే వీళ్ళు చేసిన కామెంట్స్ ఏంటంటే మోడీ గారు లక్షద్వీప్లో ఫొటోస్ని షేర్ చేసి అక్కడ టూరిజంని ప్రమోట్ చేయడం చూసిన జాహిద్ రమీజ్ ఇండియా మాల్దీవ్స్తో పోటీ పడటం అసాధ్యమని, మనం మాల్దీవ్స్ లాగా టూరిస్టులకి సర్వీస్ ప్రొవైడ్ చేయలేమని, లొకేషన్స్ని క్లీన్గా ఉంచమని, ఇండియాలో రూమ్స్ హైజీనిక్గా ఉండవని, ఇండియన్ టూరిజంని చాలా తక్కువ చేస్తూ కామెంట్స్ చేశారు. అండ్ దీనితో పాటు ఆ దేశ మినిస్టర్ అయిన మరియం షౌనా అనే వ్యక్తి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని నడిపిస్తున్న నరేంద్ర మోడీని ఒక క్లౌన్ అని, పప్పెట్ ఆఫ్ ఇజ్రాయెల్ అని చెప్పి చాలా దారుణంగా కామెంట్స్ చేశారు. నిజానికి వీళ్ళు ఒక సాధారణ మాల్దీవ్స్ సిటిజన్స్ అయితే ఈ న్యూస్ ఇంత వైరల్ అవ్వదు. కానీ డైరెక్ట్గా వాళ్ళు మాల్దీవ్స్ని రిప్రజెంట్ చేసే మినిస్టర్స్ అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ అవ్వడం వల్ల ఈ న్యూస్ ప్రెజెంట్ ఎంత వైరల్ అవుతుంది. అయితే మన దేశ నాయకుడిని, మన దేశ టూరిజాన్ని ఎంత తక్కువ చేసి మాట్లాడినందుకు ఇండియాలో ఉన్న ఎంతోమంది గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ సెలబ్రిటీస్ మాల్దీవ్స్కి సరైన బుద్ధి చెప్పాలి అనే ఇంటెన్షన్తో సోషల్ మీడియాలో ఒక ట్యాగ్ లైన్ని బాగా వైరల్ చేస్తున్నారు. అదే బాయ్కాట్ మాల్దీవ్స్. అంటే ఇండియన్స్ ఎవరు కూడా మాల్దీవ్స్కి వెళ్లకుండా దానికి బదులుగా మన దేశంలో ఉన్న లక్షద్వీప్కి వెళ్ళమని ప్రమోట్ చేస్తున్నారు. అండ్ దీని కారణంగానే ఇప్పటికే మన దేశం నుండి మాల్దీవ్స్కి వెళ్ళడానికి హోటల్స్ అండ్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్న కొన్ని వేల మంది టూరిస్టులు వాళ్ళ టికెట్స్ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అయితే కేవలం టూరిస్టులు మాత్రమే కాదు,
ఇండియాలో ఉన్న కొన్ని టూరిజం కంపెనీలు కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈజీ మై ట్రిప్ కో ఫౌండర్ అయిన నిశాంత్ పిట్టి గారు మాల్దీవ్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ చేసిన ఇన్సల్టింగ్ కామెంట్స్కి రెస్పాండ్ అవుతూ వాళ్ళ కంపెనీలో మాల్దీవ్స్ వెళ్ళడానికి బుక్ అయిన టికెట్స్ అన్ని స్వయంగా వాళ్ళే క్యాన్సిల్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అంతేకాకుండా మన దేశంలో ఉన్న లక్షద్వీప్ని ప్రమోట్ చేయడానికి వాళ్ళ కంపెనీ తొందరలోనే కొన్ని స్పెషల్ ఆఫర్స్ని తీసుకురాబోతున్నట్టు అనౌన్స్ చేశారు. అయితే మాల్దీవ్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ చేసిన పనికి కేవలం ఇండియన్స్ మాత్రమే కాదు, మాల్దీవ్స్ సిటిజన్స్ అండ్ వాళ్ళ గవర్నమెంట్ కూడా చాలా సివియర్గానే రెస్పాండ్ అయింది. అంటే ఇండియా గురించి ఇలాంటి ఇన్సల్టింగ్ కామెంట్స్ చేసినందుకు మాల్దీవ్స్ గవర్నమెంట్ 3 మినిస్టర్స్ని సస్పెండ్ చేసింది. అయితే అసలు మాల్దీవ్స్ దేశానికి చెందిన మినిస్టర్స్ సడన్గా ఎలా బిహేవ్ చేయడానికి కారణం ఏంటి అండ్ దాని వెనకున్న లాజిక్ ఏంటో చెప్తా చూడండి. మాల్దీవ్స్ అనేది ఇండియాతో పోలిస్తే చాలా చిన్న దేశం. అయితే వాళ్ళ దేశానికి వచ్చే ఆదాయం మెయిన్గా టూరిజం నుండి వస్తుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మాల్దీవ్స్ దేశ ఆదాయంలో అంటే జీడిపిలో 28% కేవలం టూరిజం నుండే వస్తుంది. అండ్ వాళ్ళ ఫారెన్ ఎక్స్చేంజ్కి అయితే టూరిజం 60% కంట్రిబ్యూట్ చేస్తుంది. అయితే ఈ డేటాతో మనకి పనేంటి అనుకుంటున్నారా? చెప్తా చూడండి. మాల్దీవ్స్ దేశానికి అత్యధికంగా వెళ్ళే టూరిస్టులు మన ఇండియన్సే. అంటే 2021 అండ్ 22 లెక్కల ప్రకారం 2,40,000 నుండి 2,90,000 మంది టూరిస్టులు ఇండియా నుండి మాల్దీవ్స్ వెళ్లారు. ఇది వాళ్ళ టోటల్ టూరిజంలో 23% పైనే. అంటే ఒకవేళ ఇండియన్స్ కానీ మాల్దీవ్స్కి వెళ్ళకపోతే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఏ స్థాయిలో చిన్నాభిన్నం అవుతుందో మీరే ఆలోచించండి. అందుకే మాల్దీవ్స్ గవర్నమెంట్ ఈ ఇష్యూ మీద ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి 3 మినిస్టర్స్ని సస్పెండ్ చేసింది. అయితే ప్రాబ్లం ఇక్కడితో సాల్వ్ అయినట్టేనా అంటే కాదు. ఎందుకంటే ఒకప్పటి మాల్దీవ్స్ గవర్నమెంట్ ఇండియాకి చాలా సపోర్టివ్గా ఉండేది. కానీ 2023లో మాల్దీవ్స్కి ఒక కొత్త ప్రెసిడెంట్ వచ్చారు. ఆయనే మొహమ్మద్ ముయిజు. ఈయన ప్రెసిడెంట్ అయ్యాక తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా మన ఇండియాకి వ్యతిరేకంగా, అలాగే చైనా అండ్ టర్కీకి అనుకూలంగా ఉంటున్నాయి. ఎందుకంటే ఈ 2 దేశాలు కూడా ఇండియాకి వ్యతిరేకంగా పనిచేసేవే. అండ్ ఈ అనుమానాన్ని ప్రూవ్ చేస్తూ మొహమ్మద్ ముయిజు ఇంకొక డెసిషన్ తీసుకున్నారు. అదేంటంటే 2019లో నరేంద్ర మోడీ మాల్దీవ్స్ వెళ్ళినప్పుడు చేసుకున్న హైడ్రోగ్రాఫిక్ సర్వే అగ్రిమెంట్ని కూడా మొహమ్మద్ ముయిజు మాల్దీవ్స్ ప్రెసిడెంట్ అయిన తర్వాత దాన్ని రెన్యూ చేయమని అనౌన్స్ చేశారు. అండ్ వాళ్ళు పవర్లోకి రాక ముందు కూడా మాల్దీవ్స్లో ఇండియా అవుట్ అనే పేరుతో ఒక క్యాంపైన్ని రన్ చేశారు. అయితే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, నిన్నటి వరకు మన దేశంతో స్నేహంగా ఉన్న మాల్దీవ్స్ సడన్గా ఎందుకని మోడీ మీద, మన దేశం మీద ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ చేస్తుందో. అయితే ఇప్పటి వరకు ఈ 2 దేశాల మధ్య ఉన్న ప్రాబ్లం ఏంటో చూసాం. అయితే ఇప్పుడు అసలు ఇండియా తలుచుకుంటే మాల్దీవ్స్ టూరిజంని రీప్లేస్ చేయగలదా? అసలు మన దగ్గర అలాంటి టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉన్నాయో లేదో చూద్దాం. బేసిక్గా మాల్దీవ్స్ అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్ అరేబియన్ సీ అండ్ ఇండియన్ ఓషన్ లాంటి 2 డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నప్పటికీ ఈ 2 ఐలాండ్స్ కూడా ఫిజికల్గా అండ్ జియోగ్రాఫికల్గా దాదాపు చాలా వరకు సిమిలర్గా ఉంటాయి. కానీ ఎక్కువ మంది టూరిస్టులు మాల్దీవ్స్ వెళ్ళడానికి కారణం ఏంటంటే వాళ్ళకి పెద్దగా ల్యాండ్ ఏరియా కానీ న్యాచురల్ రీసోర్సెస్ కానీ లేకపోవడం వల్ల వాళ్ళ దగ్గరున్న డబ్బుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హాస్పిటాలిటీ సర్వీసెస్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేసి వాళ్ళ దేశంలో టూరిజంని చాలా ఎక్కువగా డెవలప్ చేసుకున్నారు. అండ్ వాళ్ళ దేశ ఆదాయంలో టూరిజం యొక్క షేర్ ఎంతో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. కానీ మన ఇండియాలో ఉన్న లక్షద్వీప్కి కూడా సేమ్ అవే ఫీచర్స్ ఉన్నప్పటికీ మనం వాళ్ళలాగా ఆ ఏరియాని డెవలప్ చేయకపోవడం వల్లే ఇక్కడ టూరిజం అనేది అంత అభివృద్ధి చెందలేదు. కానీ రీసెంట్ టైమ్స్లో సిచ్యువేషన్ మారింది. స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ వల్ల అండ్ నరేంద్ర మోడీ గారే స్వయంగా కొన్ని ప్లేసెస్కి విజిట్ చేసి అక్కడ టూరిజంని ప్రమోట్ చేయడం వల్ల మన దేశంలో కూడా టూరిజం అనేది డెవలప్ అవుతుంది. అండ్ అంతేకాకుండా లక్షద్వీప్కి వచ్చిన టూరిస్టులలో ఎక్కువ మంది ఫారినర్సే ఉంటున్నారు. ఇండియన్స్ అంతా కూడా లక్షద్వీప్ కంటే మాల్దీవ్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇన్ కేస్ లక్షద్వీప్లో ఉన్న టూరిజం అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంకా బాగా డెవలప్ చేస్తే అప్పుడు మన దేశం ఖచ్చితంగా టూరిజంలో మాల్దీవ్స్ని రీప్లేస్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతిదీ ఇక్కడ ఉంది ఎక్సెప్ట్ హాస్పిటాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తప్ప. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏ 2 దేశాల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా ఆ గొడవలు వాళ్ళ బిజినెస్ మీద, వాళ్ళ ఫైనాన్షియల్ రిలేషన్స్ మీద పడకుండా చూసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్కి, ఇండియా చైనాకి మధ్య చాలా గొడవలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఈ దేశాల మధ్య ట్రేడ్ అండ్ ఫైనాన్షియల్ రిలేషన్స్ కూడా అలాగే ఉంటాయి. మన దగ్గర లేని సరుకుని మనం వాళ్ళ నుండి ఇంపోర్ట్ చేసుకుంటాం, అలాగే వాళ్ళ దగ్గర లేని సరుకుని వాళ్ళు ఇండియా నుండి ఇంపోర్ట్ చేసుకుంటారు. సేమ్ అలాగే మాల్దీవ్స్లో కూడా ఇండియన్స్ వాళ్ళ దేశానికి టూరిస్టులుగా వచ్చి అక్కడ డబ్బు ఖర్చు పెట్టకపోతే వాళ్ళ ఆదాయం చాలా తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం
ఒకవేళ ఇండియా మాల్దీవ్స్తో పోటీగా లక్షద్వీప్ని డెవలప్ చేస్తే అప్పుడు వాళ్ళ టోటల్ ఆర్థిక వ్యవస్థే చాలా నష్టపోతుంది. అందుకే మాల్దీవ్స్ గవర్నమెంట్ ఇండియా మీద నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్ళ అఫీషియల్స్ని సస్పెండ్ చేసింది. లాజిక్ అర్థమైందా? సో ఫైనల్లీ ఈ అవమానాన్ని ఇండియా ఒక అవకాశంగా తీసుకుని మన దేశంలో టూరిజంని ఇంకా బాగా డెవలప్ చేస్తే అది ఫ్యూచర్లో ఇండియన్స్తో పాటు ఫారినర్స్ని కూడా అట్రాక్ట్ చేయడానికి ఎంతగానో హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ అండ్ జియో పొలిటికల్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Till then, this is your friend Surya signing off.